అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో కాల్పులు కలకలం రేపై వంటిల్లో టీడీపీ నాయకుడు గిరినాయుడుపై కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. గిరినాయుడు ఇంట్లోకి చొరబడిన 10 మంది దుండగులు కుటుంబ సభ్యులను బెదిరించారు. అతని తండ్రిని కూడా కొట్టారు. అడ్డొచ్చిన భార్యను కూడా గాయపరిచారు. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే గిరినాయుడు దుండగులతో ప్రతిఘటించి తుపాకీ లాక్కున్నాడు. దుండగులు ముసుగు వేసుకోవడంతో గుర్తుపట్టలేకపోయారని చెబుతున్నారు. త్రుటిలో తుపాకీ తూటాలకు తప్పించుకున్నారు గిరినాయుడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ చేస్తున్నా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన చూడండి ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఆడ 2 రాళ్ళు ఎత్తుకొని వేసినాను బండ్లకి. అప్పుడు నా కళ్ళు వచ్చే బండి స్ట్రైక్ అయ్యాలి. ఆటిని ఈడ్చుకొని వచ్చేయాలకు ఒక నెగ్గని పిల్లలు ఒక్కని పెట్టుకున్నారు. పిల్లలు బాగా తిరగబడినారు.